తెలంగాణలో మూడో విడత స్థానిక ఎన్నికల నామినేషన్స్ కి వాటితో గడువు ముగుస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే మొత్తంగా కూడా నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. కొన్ని చోట్ల ఎన్నికల ప్రక్రియ చాలా వివాదాస్పదంగా మారింది. విచిత్రాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నికలకు సంబంధించి నిజామాబాద్ పంచాయతీ ఎన్నికల్లో వేలం వివాదాన్ని రేపింది. సర్పంచ్ స్థానాలకి వీడీసీలు వేలం నిర్వహించారు. దీంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోర్తాడ్ మండలం దోస్కల్లో సర్పంచ్ స్థానానికి వేలం నిర్వహించారు. అక్కడ వీడీసీలు 32 లక్షల రూపాయలకి ఆ సర్పంచ్ పదవిని దక్కించుకుంది ఒక వర్గం. దీంతో మరొక వర్గం వేలానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగింది. కలెక్టర్కి, సిపికి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. అయితే ఏకగ్రీవం కోసం వీడీసీలు తమపై ఒత్తిడి చేస్తున్నారంటూ ఆ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆర్మూర్ డివిజన్లో సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులకి యథేచ్ఛగా సాగుతున్న వేలానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామ అభివృద్ధి కమిటీల ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నాయి. ముఖ్యంగా ఆర్మూర్ డివిజన్లో ఈ వీడీసీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సర్పంచ్ పదవికి వేలంపాట నిర్వహిస్తున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల ఏకగ్రీవాల కోసం బలవంతపు ఏకగ్రీవాలు చేస్తున్నాయి వీడీసీ కమిటీలోని ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. ప్రస్తుతం మనం డొన్కల్ గ్రామంలో ఉన్న మోర్తాడు మండలం. ఇక్కడ ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. వీడీసీ ఒత్తిడిపై వాళ్ళు వ్రాతపూర్వకంగా కూడా ఫిర్యాదు ఇచ్చారు. అసలు ఏం జరుగుతుంది గ్రామంలో తెలుసుకుందాం. చెప్పండి, అంటే ఎలాంటి ప్రభావం చూపిస్తున్నారు, వీడీసీలు ఏం చెప్తున్నారు, సర్పంచ్ పదవికి గ్రామంలో వేలంపాట వేసినట్టు తెలుస్తుంది, ఏం జరిగింది? ఇక్కడ మాదండి దొన్కల్ గ్రామం అండి. నేను దాసర్ సందీప్ అండి నా పేరు. నేను ఒక సర్పంచ్ అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరుగుతుంది. సో ఇక్కడ దొన్కల్ గ్రామం, మా గ్రామానికి సంబంధించి వీడీసీ ఆగడాలు చాలా ఘోరంగా అవుతుందండి. టెండర్ చేద్దామని ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో మేము ఒప్పుకోలేము. దాదాపు ఒక 4-5 సార్లు మీటింగ్ అయింది. దానికి మేము ఎవరం ఒప్పుకోలేము. ఒప్పుకోకుంటే వాళ్ళు ఏం చేశారంటే, ఒప్పుకున్న వాళ్ళని తీసుకెళ్ళి ఒక రహస్య ప్రదేశంలో వాళ్ళు టెండర్ వేసుకున్నారు. టెండర్ వేసుకొని ఒక క్యాండిడేట్ని వాళ్ళు నిలబెట్టుకున్నారు. ఆ క్యాండిడేట్కే ఓటు వేయాలని వాళ్ళు ఒక ఒప్పందం రాసుకున్నారు. ఆ క్యాండిడేట్ని ఆయనను రద్దు చేయాలని మేము నిన్న కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. వేలంపాట 32 lakhs దాకా వినపడ్డదండి. కాబట్టి వారి మీద చర్యలు తీసుకోమని కలెక్టర్ చెప్తే ఈరోజు మాకు నామినేషన్ వేయడానికి అవకాశం ఇచ్చిండు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మాకు హామీ ఇచ్చాను. ఈ వీడీస్ అనేది రాజ్యాంగబద్ధంగా చట్టవిరుద్ధమైనవి సార్. వీటిని ఇమీడియట్లీగా కలెక్టర్గా దీని మీద చొరవ తీసుకోవాలని. నిజామాబాద్ డిస్టిక్లో బాగా ఉన్నాయి సార్ ఇట్లాంటి వీడీసీ అభివృద్ధి అనుకుంటా. ఇవి వీడీసీ కాదు సార్, ఇది విలేజ్ డామినేషన్ కమిటీలు ఇవి. కాబట్టి వీటిని చట్టవిరుద్ధమైన వీడీసీలను రద్దు చేయాలని, మళ్ళీ ఇట్లాంటి వీడీసీలు వినబడితే వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని మీ TV9 ద్వారా ప్రజాప్రతినిధులకు తెలియజేస్తున్నాం. దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని. ఇక ముందు కూడా వీడీసీలు ఉండకూడదండి. చట్టవిరుద్ధమైన ఎట్లా ఉంటాయండి, అవి ఉండకూడదు. అవే విలేజ్ డామినేషన్ విలేజ్ డెవలప్మెంట్ అంటారు, వీళ్ళేమో డామినేట్ చేస్తారు. కాబట్టి ఆ గ్రామాభివృద్ధి కమిటీలు చట్టవిరుద్ధం, రాజ్యాంగబద్ధంగానే అందరం పోదాం. మీరు మీ TV9 ద్వారా ప్రజాప్రతినిధులకు తెలియజేస్తున్నాం. ఇది మొత్తం మీద ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన పంచాయతీ ఎన్నికల్లో వీడీసీ పెత్తనం పెరిగిపోతుందని చెప్పి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక డొన్కల్లోనే కాకుండా ఆర్మూర్ డివిజన్లో చాలా గ్రామాల్లో వీడీసీల పెత్తనం కొనసాగుతుంది. ఇప్పటికే దాదాపు 10 గ్రామాల వరకు ఈ వేలంపాట నిర్వహించి సర్పంచ్ పదవులను కట్టబెట్టిన పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో కనిపిస్తుంది. అధికారులు ఇకనైనా ఈ వీడీసీ పెత్తనాలపై సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, TV9 నిజామాబాద్.